ఏంటి నీ వల్ల కావట్లేదా? అందరూ నీకంటే ముందున్నారని భయమేస్తుందా? నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో మామ, యు ఆర్ నాట్ యావరేజ్. ప్రపంచం నిన్ను తక్కువ చేసినా నువ్వు మాత్రం నిన్ను తక్కువ చేసుకోవద్దు. కష్టం అనేది తాత్కాలిక మామ, కానీ ఆ కష్టం తెచ్చే విజయం శాశ్వతం. నువ్వేదైనా గొప్పగా సాధించినప్పుడే నీ గురించి మాట్లాడుతారు మామ. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, పుట్టడం మన చేతుల్లో ఉండదు. నువ్వు ఎటువంటి ఫ్యామిలీలో పుట్టినా, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నువ్వు ఎలా నడుచుకున్నావు, ఏం సాధించావు అనేది నిన్ను ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది మామ. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు మామ, కానీ పేదవాడిగా చనిపోవడం నీ తప్పు. కష్టపడు, నీకంటూ ఒక పేరుని తెచ్చుకో, గుర్తించుకో. నువ్వు పుట్టింది సాదాసీదగా బతకడానికి కాదు మామ, నువ్వు అనుకున్నది సాధించడానికి. నేను యావరేజ్, నేను ఇంతే, నాకు రాదు అని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావా? ఆపే, బిలీవ్ యువర్ సెల్ఫ్. గతం గురించి ఆలోచించుకో. ప్రతి సెకను, ప్రతి అడుగు నీ గమ్యం వైపే ఉండాలి మామ. వెనకడుగు వేయద్దు. నీ కళలను నమ్ము. ప్రపంచం నిన్ను చిన్నగా చూస్తుందంటే అది నీ విలువ తక్కువ కాబట్టి కాదు మామ, నీ సామర్థ్యం వాళ్ళకి తెలియక. నువ్వే నమ్మాలి, నువ్వే నిర్మించుకోవాలి, నువ్వే మారాలి. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు మామ, కానీ అందరిలా సాధారణంగా జీవించడానికి అలవాటు పడ్డావు అంతే. ఇతరులు ఏమనుకుంటున్నారని ఆగితే నువ్వు అక్కడే ఆగిపోతావు మామ. ఒక్కడుగు వేయి, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. గతం గురించి ఆలోచించడం ఆపే మామ. నిన్ను నువ్వు గెలవడానికి ఎంతటి వారినైనా ఎదిరించు. ఎందుకంటే గుర్తుపెట్టుకో, మనం పుట్టింది మనల్ని మనం గెలవడానికి మామ. నువ్వు బతకడానికి పుట్టావు, ఒకటి కింద బతకడానికి కాదు. ఒకసారి ఆలోచించు, నువ్వంటే ఏంటో తెలుసుకో.